ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం నుంచి పూర్తి సహకారం కోరే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ విద్యాశాఖలో మంత్రి నారా లోకేష్ నేడు హస్తినలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. మర్యాదపూర్వకంగా జరిగినటువంటి ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా రాష్ట్రంలోకి భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు కేంద్రం అండగా నిలవాలని లోకేష్ ప్రధానిని కోరారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో కొత్త పరిశ్రమల స్థాపనకు చేయూత ఇవ్వాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే రాష్ట్రానికి సెమీ కండక్టర్ యూనిట్ను మంజూరు చేసినందుకు ఆయన ప్రధానమంత్రికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర విద్యారంగంలో తాము చేపట్టనున్న సంస్కరణల గురించి ప్రధానికి వివరించిన లోకేష్ ఉన్నత విద్యలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కేంద్రం మార్గనిర్దేశం చేయాలని అభ్యర్థించారు. గడిచిన 15 నెలలుగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు కేంద్రం అందిస్తున్న సహకారానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ కూడా భాగస్వామి అవుతుందని ఆయన స్పష్టం చేశారు. జీఎస్టీ సంస్కరణల ద్వారా దేశంలోని కోట్లాది మందికి మేలు చేకూర్చినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలోని తాజా పరిణామాలను కూడా ఆయన ప్రధానికి వివరించినట్లు సమాచారం. ఇక మంత్రి లోకేష్ విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ భేటీ ముగింపులో యోగాంధ్ర నిర్వహణపై రూపొందించిన కాపీ టేబుల్ బుక్ను ఇక లోకేష్ ప్రధానికి బహుమతిగా అందజేశారు.